తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరికొద్ది గంటల్లో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. దాదాపు సుదీర్ఘమైన సమయం తర్వాత, దాదాపు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన గవర్నమెంటు. సో మరికొద్ది సేపట్లో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతుంది. సో చాలామంది అభ్యర్థులకు కానీ వారి యొక్క తల్లిదండ్రులకు కానీ అసలు కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళింది అంటే చాలామంది విద్యార్థులు 1 మార్కు హాఫ్ మార్కు తోటి వారి యొక్క పోస్టింగ్ మిస్ అయిపోయి ఉంటారు. అదేవిధంగా కొత్త అభ్యర్థులు వచ్చే గ్రూప్ 1కి అప్లై చేసుకొని పోటీ పడాలంటే వారికి కూడా అసలు కట్ ఆఫ్ సరళి ఎంత ఉంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక వ్యక్తి విన్ కావాలంటే ఖచ్చితంగా కొన్ని అనాలిసిస్ అయితే చేయాలి. అది పాస్ట్ పేపర్సే కానివ్వండి, ఎగ్జామ్ క్వశ్చన్ ట్రెండ్ కానీ, ప్యాటర్న్ కానీ, కట్ ఆఫ్ కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్లో వన్ ఆఫ్ ద కీగా మనం భావించవచ్చు. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా, ర్యాంక్ వైజ్గా, జోన్ వైజ్గా, లోకల్ వైజ్గా, నాన్ లోకల్ వైజ్గా పూర్తిగా కట్ ఆఫ్ని అంచనా వేయబోతున్నాం. సో మనకున్నటువంటి డేటాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కట్ ఆఫ్ అనలైజ్ చేయబోతున్నాం. సో ఒకసారి హెడ్డింగ్ చూద్దాం. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 గ్రూప్ 1 మెయిన్స్ ఫైనల్ కట్ ఆఫ్ మార్కులు. ఫైనల్ కట్ ఆఫ్ మార్కులలో ర్యాంక్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, లోకల్, నాన్ లోకల్ వారిగా చూడబోతున్నాం. సో ఇక్కడ చూస్తే సో మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు, ప్రస్తుతం ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. సో కొంతమంది అభ్యర్థులు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మనం ఫార్వర్డ్ కాపీగా తీసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, టోటల్గా 563 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో అందులో ఒక పోస్టుని ఒక కేసు సందర్భంగా గవర్నమెంట్ దాన్ని పక్కకు పెట్టేశారు. సో ఆ ఒక్కటి పోతే మనకి ప్రస్తుతం 562 పోస్టులను అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంటు ఫిల్ చేసింది. సో ఫస్ట్ చూద్దాం, మల్టీ జోన్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఆదిలాబాద్ నుంచి సింపుల్గా ఖమ్మం, భద్రాచలం దాకా ఉండేది మల్టీ జోన్ 1 అవుతుంది. మల్టీ జోన్ 2 అంటే మనకి నల్గొండ నుంచి దాదాపు నిజామాబాద్ ఇక్కడ దాకా మనకి మల్టీ జోన్ 2 కిందకు వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. సో మనకి లోకల్, నాన్ లోకల్ అంటే కూడా మీకు తెలిసిందే. సో ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది ఒక్కొక్క నోటిఫికేషన్లో ఒక్కొక్క రకంగా ప్రస్తుతం అయితే ఉంది. అది ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ అయితే ఫాలో అవ్వట్లేదు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లో 95% లోకల్కి, 5% నాన్ లోకల్కి అని చెప్పేసి కొన్ని కేసెస్లలో వాళ్ళు అప్డేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అది పూర్తిగా చూస్తే కానీ మళ్ళీ మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చూసుకుంటే ఫస్ట్ మల్టీ జోన్ 1 కింద చూద్దాం. బీసీఏ కమ్యూనిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఫిమేల్లో 660, మార్క్స్ వచ్చి 448. సో అదే బీసీఏ మేల్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంకు 1056, మార్క్స్ వచ్చి 436. సో అదేవిధంగా మల్టీ జోన్ 1 బీసీబీ ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 436, ర్యాంక్ వచ్చి మార్క్స్ వచ్చి 458. సో అదేవిధంగా బీసీబీ మేల్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంకు 435, మార్క్స్ వచ్చి 458. సో బీసీసీ కిందకు వచ్చేస్తే మల్టీ జోన్ 1లో ఫీమేల్ ర్యాంక్ 0, మార్క్ 0 అంటే ఇక్కడ ఫీమేల్స్ ఎవరు కూడా రాలేదు. సో బీసీసీలో మేల్ వచ్చేసి మల్టీ జోన్ 1లో కట్ ఆఫ్ ర్యాంకు 1373 ర్యాంకుతో కట్ ఆఫ్ అయిపోయింది. మార్క్స్ వచ్చి 429.5గా ఉంది. బీసీడీ వచ్చేసి మల్టీ జోన్ 1 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 446, మార్క్స్ వచ్చి 457.5. సో అదేవిధంగా బీసీడీ మల్టీ జోన్ 1 మేల్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంకు
406, మార్క్స్ వచ్చి 459. సో అదేవిధంగా బీసీఈ చూస్తే మల్టీ జోన్ 1 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 1053, 1053గా ఉంది. మార్క్స్ వచ్చి 436. అదే బీసీఈ మల్టీ జోన్ 1లో మేల్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 963, 963. మార్క్స్ వచ్చి 438.5. ఇక ఓసీకి వస్తే ఓసీ మల్టీ జోన్ 1 కట్ ఆఫ్ ర్యాంక్ ఫిమేల్ వచ్చి 417, 417. మార్క్స్ వచ్చి 459, 459. సో ఓసీ మల్టీ జోన్ 1 మేల్ క్యాండిడేట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 360, మార్క్స్ వచ్చి 461.5. సో ఓసీ ఈడబ్ల్యూఎస్లోకి వచ్చేస్తే మల్టీ జోన్ 1 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంకు 682, మార్క్స్ వచ్చేసేపటికే 447.5. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ మల్టీ జోన్ 1 మేల్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 758, మార్క్స్ వచ్చేప్పటికే 444 మార్క్స్. సో ఎస్సీ మల్టీ జోన్ 1 ఫిమేల్ ర్యాంకు కట్ ఆఫ్ వచ్చి 1434, 1434. మార్క్స్ వచ్చి 428.5. సో ఎస్సీ మల్టీ జోన్ 1 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 1228, మార్క్స్ వచ్చి 432.5. సో అదేవిధంగా ఎస్టీ మల్టీ జోన్ 1 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 687, మార్క్స్ వచ్చేసేపటికి 447. సో అదేవిధంగా ఎస్టీ మల్టీ జోన్ 1 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 807, మార్క్స్ వచ్చి 442.5. సో ఓవరాల్గా మల్టీ జోన్ 1లో ఓవరాల్గా కాంపిటీషన్ సరళి ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఫిమేల్లో అత్యధిక కాంపిటీషన్ ఉన్నది ఓసీలో, ఎందుకంటే 417 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. సో అదేవిధంగా మేల్లో అత్యధికంగా కట్ ఆఫ్ ఉన్నది, అత్యధికం మీన్స్ చాలా తక్కువ కట్ ఆఫ్లో క్లోజ్ అయిపోయింది చూసుకుంటే అది కూడా ఓసీతోటే క్లోజ్ అయింది. అదేవిధంగా చాలా ఎక్కువ కట్ ఆఫ్ వచ్చిన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకి ఫిమేల్లో ఎస్సీ కేటగిరీలో 1434 ర్యాంకుకి కట్ ఆఫ్ వచ్చింది. సో మేల్లో చూసుకుంటే బీసీసీలో వచ్చింది 1373, అత్యధిక కట్ ఆఫ్ ర్యాంకుగా వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫిమేల్లో అన్ని క్యాస్ట్లో కమ్యూనిటీలో చూసుకుంటే కూడా లీస్ట్ స్కోర్ వచ్చేసి 428 కట్ ఆఫ్ వచ్చింది. సో హైయెస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే యాజ్ యూజువల్ ఓసీకే వచ్చింది. సో ఇది ఓవరాల్గా మల్టీ జోన్ క్యాస్ట్ వైజ్గా, ర్యాంక్ వైజ్గా, మార్క్స్ వైజ్గా కట్ ఆఫ్. ఇప్పుడు మనం మల్టీ జోన్ 2కి వద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే బీసీఏ మల్టీ జోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 832, మార్క్స్ వచ్చి 442. సో అదేవిధంగా బీసీఏ మల్టీ జోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 858, మార్క్స్ వచ్చి 441. సో అదేవిధంగా బీసీబీ చూసుకుంటే మల్టీ జోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 368, మార్క్స్ వచ్చి 461. సో బీసీబీ మల్టీ జోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వస్తే ర్యాంకు 357, మార్క్స్ 461.5. సో బీసీసీ మల్టీ జోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 5117, మార్క్స్ వచ్చి 380.5. సో అదేవిధంగా బీసీసీ మల్టీ జోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 2224, మార్క్స్ వచ్చి 415. అదేవిధంగా బీసీడీ మల్టీ జోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 365, మార్క్స్ 461. అదేవిధంగా బీసీడీ మల్టీ జోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 378, మార్క్స్ 460.5. అదేవిధంగా బీసీఈ కేటగిరీకి వస్తే మల్టీ జోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 698, మార్క్స్ వచ్చి 446.5. అదేవిధంగా బీసీఈ మల్టీ జోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 861,
మార్క్స్ వచ్చి 441. సో ఓసీ మల్టీజోన్ 2 ఫీమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 317, మార్క్స్ 464. అదేవిధంగా ఓసీ మల్టీజోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 340, మార్క్స్ 462.5. సో అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ మల్టీజోన్ 2 కట్ ఆఫ్ ర్యాంక్ 593, మార్క్స్ 451. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ మల్టీజోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 603, మార్క్స్ 450.5. అదేవిధంగా ఎస్సీ మల్టీజోన్ 2 ఫీమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 801, మార్క్స్ 442.5. అదేవిధంగా ఎస్సీ మల్టీజోన్ 2 మేల్ ర్యాంక్ 818, మార్క్స్ 442. సో అదేవిధంగా ఎస్టీ మల్టీజోన్ 2 ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 846, మార్క్స్ 441.5. అదేవిధంగా ఎస్టీ మల్టీజోన్ 2 మేల్ కట్ ఆఫ్ ర్యాంక్ 759, మార్క్స్ 444. సో ఓవరాల్గా చూసుకుంటే మల్టీ జోన్లో కట్ ఆఫ్ అనేది పెరిగినట్టుగా కనబడుతుంది. అంటే పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మల్టీ జోన్ 2లో అతి తక్కువ ర్యాంక్లో కట్ ఆఫ్ వచ్చింది ఓసీ. సాధారణంగా ఓసీ వస్తారు, ఇక్కడ కూడా 319 ఫిమేల్లో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చింది. మేల్లో కూడా ఆల్మోస్ట్ ఓసీలోనే 340 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చింది. సో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చింది రెండు కూడా వీళ్ళకే వచ్చాయి. సో చాలా లోయెస్ట్ కట్ ఆఫ్ కిందకి ఎవరు వచ్చారు చూస్తే మనకి. సో బీసీసీ రెండు కేటగిరీలో కూడా చాలా ఎక్కువ ర్యాంక్స్ తర్వాత వీళ్ళకి వచ్చింది. అంటే దాదాపు 5117 ర్యాంకు ఫిమేల్స్లో, 2224 మేల్స్లో వచ్చింది. సో ఓవరాల్గా మల్టీ జోన్ 2లో ఓసీలలో తక్కువ కట్ ఆఫ్ అయిపోయింది, బీసీసీలో ఎక్కువ కట్ ఆఫ్ వచ్చిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో మార్క్స్ పరంగా చూసాం కానీ మనకి ఓసీలోనే యాజ్ యూజువల్గా చాలా హైయెస్ట్ మార్క్స్తో క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి, అంతే టాపర్స్ అందరూ అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్కోర్ అనేది చాలా ఎక్కువ పోయింది. సో ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశం నాన్ లోకల్. అసలు నాన్ లోకల్లో ఏ ర్యాంక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కట్ ఆఫ్ ఏంటిది, మార్క్స్ ఏంటిదని చాలామందికి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో అది తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే బీసీడీ కేటగిరీకి సంబంధించి ర్యాంక్ నెంబర్ 34, స్కోర్ వచ్చి 505 మార్క్స్ సంబంధించిన క్యాండిడేట్కు సెలెక్ట్ కావడం జరిగింది నాన్ లోకల్ కేటగిరీలో. అదేవిధంగా ఓసీకి సంబంధించి 271 ర్యాంకు క్యాండిడేట్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఫిమేల్ కేటగిరీ. సారీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేది ఫస్ట్ ఒకసారి క్లియర్గా చెప్పుకుంటే, నాన్ లోకల్ ఫిమేల్ కేటగిరీలో దాదాపు 1, 2, 3, 4 నలుగురు సెలెక్ట్ అయినట్టుగా మనకి ఇక్కడ డేటా చూపెడుతుంది. అందులో ఫస్ట్ బీసీడీ చెందిన ఉమెన్ 34వ ర్యాంక్, మార్క్స్ 505.5. అదేవిధంగా ఓసీకి సంబంధించి 271వ ర్యాంకు ఫిమేల్, మార్క్స్ వచ్చేసి 467.5. అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ 92వ ర్యాంకు చెందినటువంటి ఫిమేల్ పర్సన్ 488.5 తోటి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన పర్సన్ ఫిమేల్ కేటగిరీలో 599వ ర్యాంకు పర్సన్ 451 మార్కులతోటి సెలెక్ట్ కావడం జరిగింది. సో నాన్ లోకల్ కేటగిరీలో ఒక మేల్ పర్సన్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఓసీ 97 ర్యాంకు, మార్క్స్ 488. సో ఇది నాన్ లోకల్ అభ్యర్థుల సెలక్షన్ లిస్టు, ర్యాంక్ వైజ్గా, మార్క్స్ వైజ్గా కట్ ఆఫ్. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని కొంతమంది ప్రిపేర్ చేసినటువంటి డేటా. సో ఇది ఫార్వర్డ్ కాపీ. సో కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా చాలా అద్భుతంగా ప్రిపేర్ చేశారు. సో ఇంకేమైనా కరెక్షన్స్ మీ దృష్టిలో వచ్చేది ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఒక ప్రాపర్గా మనం మళ్ళొక కట్ ఆఫ్ని ప్రిపేర్ చేసేందుకు వీరి సహాయంతో మళ్ళీ ముందుకెళ్దాం.
సో ఎటకేలకి కట్ ఆఫ్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీ అందరికి వచ్చిందని మనం అనుకుంటున్నాం.